ఏం లేదు, కుక్కర్ తీసుకోండి, 2 గ్లాసులు వాటర్ వేయండి, మునక్కాడలు 4-5 మునక్కాడ ముక్కలు తీసుకొని లైట్ క్రష్ చేసి నీళ్ళలో వేయండి, హాఫ్ టమాటా వేయండి, కొద్ది బీట్రూట్ వేయండి, కొద్ది క్యారెట్ వేయండి, చిన్న అల్లం ముక్క వేయండి, ఉసిరికాయ ముక్క ఉంటే ఉసిరికాయ ముక్క కూడా వేయండి, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, చిన్న కాశ్మీరీ గార్లిక్ అంటారు, అంటే అఖండ వెల్లుల్లి అని కూడా అంటారు తెలుగులో, ఒకటి తీసుకొని లైట్ క్రష్ చేసేసి కొద్ది జీలకర్ర వేసి కొద్ది పసుపు వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ 3 విజిల్స్ అయిన తర్వాత దింపండి. లేదంటే గిన్నెలో అయినా సరే అన్నీ వేసేసి గిన్నెలో మూత పెట్టేస్తే ఒక 5-10 నిమిషాల తర్వాత తీసామనుకోండి, బాగా ఉడికి బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి ఆ సూప్లో 1 స్పూన్ పంకిన్ సీడ్స్ పౌడర్ చల్లుకొని తీసుకోండి. బెస్ట్ టేస్ట్ అండ్ బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సూప్ ఇది. మన దగ్గర ఏ వెజిటబుల్స్ అన్నా వేసుకోండి, మెయిన్ అఖండ వెల్లుల్లి ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇందులో, అండ్ వెరీ ఇంపార్టెంట్ అల్లం ముక్క కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బెస్ట్ థింగ్ మునక్కాయలు, పసుపు, మిగతా వెజిటబుల్స్ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, బీన్స్ ఉన్నా, బీరకాయ ఉన్నా, సొరకాయ ఉన్నా, అన్ని వెజిటబుల్స్ కొద్ది కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఇంకా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ సూప్ ఇది. మనం వేడివేడిగా టీ తాగడానికి ఇష్టపడతాం 4-5 గంటల మధ్యలో. ఆ టీ తాగి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి ఈ నొప్పులు బారిపడే బదులు ఆ టీ, కాఫీలు, బిస్కెట్లు ఆపేసి మంచిగా వెజిటబుల్ సూప్ చేసుకొని తాగితే కండ్ల సమస్య పోతుంది, జుట్టు రావడం తగ్గుతుంది, బరువు పెరగడం తగ్గిపోతాము, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.